అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. మొన్న పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనని కలిసే వారిలో కొంతమంది కిరాయి మోకలు వస్తున్నారు, బ్లేడ్ బ్యాచ్ వస్తున్నారు, తన మీద దాడి జరిగే ప్రయత్నం జరుగుతుందంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. తన సెక్యూరిటీని కూడా బ్లేడ్తో కోసే ప్రయత్నం చేశారని చెప్పారు. కాబట్టే నేను అందరినీ కలవలేకపోతున్నాను, ఎవరిని తప్పుగా అనుకోవద్దంటూ మాట్లాడారు. కొంతమంది ఈ కిరాయి మోకలు ఏం చేస్తారంటే, ఎక్కువ మంది వచ్చినప్పుడు సన్న బ్లేడ్లు తీసుకొచ్చి కట్ చేస్తూ ఉన్నారు సెక్యూరిటీ వాళ్ళని కూడా, నన్ను కూడా. మన ఇక్కడ కూడా జరిగారు. అందువల్ల ఏంటంటే కొంచెం ఇలాంటి పరిస్థితుల్లో మీకు మన ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కాబట్టి అందుకని కొంచెం స్ట్రీమ్ లైన్ ఉంటే మనం చేసుకోవడానికి బాగుంటుంది. అయితే నిజంగా పవన్ కళ్యాణ్ మీద బ్లేడ్ బ్యాచ్ అటాక్ చేసే అవకాశం ఉందా? ఒకవేళ బ్లేడ్ బ్యాచ్ అటాక్ చేస్తే ఏ విధంగా అటాక్ చేస్తారు? పవన్ కళ్యాణ్ మీదే కాదు, అసలు సాధారణంగా బ్లేడ్ బ్యాచ్ ఏ విధంగా అటాక్ చేస్తారు? వాళ్ళు ఆయుధాలను, బ్లేడ్ని ఎక్కడ పెట్టుకుంటారు? ఎందుకంటే అందరిలోనే ఉంటారు, సామాన్యులాగా ఉంటారు, కానీ వాడు బ్లేడ్ పెట్టుకునే విధానం ఎవరికి తెలియదు. ఎక్కడ పెడతారు, ఎక్కడి నుంచి తీస్తారు, ఎటువైపు నుంచి దాడి చేస్తారనేది ఎవరికి తెలియదు. ఒకసారి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు అసలు బ్లేడ్ బ్యాచ్ అటాక్ ఏ విధంగా చేస్తుంది? నిజంగా పవన్ కళ్యాణ్కి బ్లేడ్ బ్యాచ్తో థ్రెట్ ఉందా? ఈ అన్ని అంశాలతో ఒకసారి అసలు బ్లేడ్ బ్యాచ్ వాళ్ళ అటాక్ ఎలా చేస్తారు, బ్లేడ్ని ఎలా ఉపయోగిస్తారు అని మీకు చూపించే ప్రయత్నం చేయబోతుంది ఆర్టీవీ. ప్రస్తుతం మనం విజయవాడలో ఒక ప్రాంతంలో ఉన్నాము. బ్లేడ్ బ్యాచ్కి సంబంధించి అనుభవం ఉన్నటువంటి, ఆల్రెడీ బ్లేడ్ బ్యాచ్గా పనిచేసినటువంటి కొంతమంది యువత ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఒకసారి బ్లేడ్ బ్యాచ్కి సంబంధించినటువంటి ఇద్దరు యువకులు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అసలు బ్లేడ్ బ్యాచ్ అటాక్ ఏ విధంగా చేస్తారు, బ్లేడు తీసి అటాక్ ఏ విధంగా జరుగుతుందో, అసలు బ్లేడ్ని ఎక్కడ పెట్టుకుని ఉపయోగిస్తారు అనే అంశాలు వాళ్ళతో మాట్లాడదాం. సంచలన ఆరోపణలు అని చెప్పాలి పవన్ కళ్యాణ్ చేసింది. బ్లేడ్ బ్యాచ్ రూపంలో తన మీద అటాక్ చేసే ప్రయత్నం జరుగుతుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బ్లేడ్ బ్యాచ్ ద్వారా అసలు ఏం జరగబోతుంది, బ్లేడ్ బ్యాచ్ అసలు ఎలా అటాక్ చేస్తారు, గుంపులో ఉన్నప్పుడు వాళ్ళ కదలికలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ టార్గెట్ పెట్టుకున్న వ్యక్తిని ఏ విధంగా అటాక్ చేస్తారు అనే అంశాలు ఇప్పుడు మీకు చూపించబోతున్నాం. నిజంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల తర్వాత ఆయన వ్యాఖ్యల మీద దుమారం రేగుతున్న సమయంలో అసలు బ్లేడ్ బ్యాచ్ అటాక్ జరిగితే ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం కొంతమంది ఇద్దరు యువకులు ఉన్నారు, వాళ్ళు గతంలో బ్లేడ్ బ్యాచ్గా పనిచేశారు, కానీ ఇప్పుడు వాళ్ళు మారిపోయారు, ప్రస్తుతం జనజీవన సెవెంత్లో కలిశారు. కానీ మన కోసం ఒకసారి అసలు ఏ విధంగా అటాక్ జరుగుతుందని చూపించే ప్రయత్నం చేయబోతున్నాము. ఒకసారి మీ చేతిలో ఆయుధాలు ఉన్నాయా? ఆయుధాలు చూడొచ్చు. ఒకసారి మనం బ్లేడు ఒకసారి మనం చూస్తే కనుక ఈ బ్లేడ్ చూస్తే కనుక సగానికి కట్ చేసిన బ్లేడ్ని వీళ్ళు చేతిలో ఈ విధంగా అంటే వెనక వైపు తిప్పుకుని ఈ విధంగా పెట్టుకుంటారు. పెట్టుకుని ఒకసారి చూస్తే కనుక అతని చేతి కదలికలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఇట్లా వేళ్లతోనే ఇట్లా సింపుల్గా ఎట్లా అంటే దాని ద్వారా అటాక్ జరిగే ప్రయత్నం ఉంటుందనేది అతను చూపిస్తున్నారు. ఒకసారి వేళ్ల మధ్యలో పెట్టుకోండి. ఒకసారి కింద వేళ్ల మధ్యలో పెట్టుకుంటే కనుక ఎలా ఉంటుందో చూడొచ్చు. ఒకసారి ఆ బ్లేడుని ఈ విధంగా పెట్టుకుంటారు. జనరల్గా ఎవరికి గమనించిన విధంగా వాళ్ళ బ్లేడ్లో ఉంటుంది, బ్లేడు వేళ్ల మధ్యలో ఉంటుంది. ఆ రకంగా వాళ్ళు వెంటనే అటాక్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఒకసారి అసలు బ్లేడ్ బ్యాచ్కి సంబంధించి వీళ్ళతో మాట్లాడదాము. మీరు ఏదన్నా అటాక్ చేయాలనుకుంటే కనుక ఈ బ్లేడ్తో ఎలా అటాక్ చేస్తారు? నలుగురు అంటే జనం మధ్యలో ఉన్నప్పుడు మీరు అనుమానం రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఒకటి మేము నోట్లో ఒకటి పెట్టుకుంటాం, పక్కన దవడ పక్కన ఒకటి, నాలుగు కింద ఒకటి. ఈ నాలుగు కింద కాకుండా ఏదన్నా అనుమానంగా ఉంటే కనుక మాకు ఏమన్నా అనుమానం కనుక వచ్చింది అనుకోండి, వాళ్ళు మేము చూసారు అనుకోండి, మాకు ఇక్కడ జీన్స్ ప్యాంట్లు ఉంటాయి, మాకు మేము అందరం వేసుకుంటాం. ఆ జీన్స్ ప్యాంట్ పాకెట్ లో ఒక చిన్న ఉండిద్ది, ఇలాగా జేబు లాగా ఉండిద్ది పాకెట్ కింద, మేము ఆ పాకెట్ లో పెట్టుకుంటాం ఇలాగా. అది కూడా మేము బ్లేడ్ ఎరుపు, మాకు అవసరం తగ్గట్టు మేము దాన్ని ఇరుపుకుంటాం. మేము దాన్ని ఇరుపుకొని దాన్ని మేము ఇలా వేస్తామండి. వాళ్ళ మీద ఆయుధం అనేది వాళ్ళు మాకు తనమానం ఉండదు. మేము చెప్పండి. మేము ఓన్లీ గంజా మత్తులో ఉన్నప్పుడు ఒకటి, దొంగతనం చేసినప్పుడు ఒకటి, ఇవన్నీ ఒకటి, అదొకటి. మేము ఓన్లీ గంజా ఒకటి ఎక్కువ తాగుతాం. మాకు ఇక్కడ మాకేమో ముందేమో ఎక్కదు. మాకు ఆ ముందు ఎక్కనప్పుడు మేము మాత్రం ఆ గంజాయి మత్తులో ఉండి అప్పుడు మాకు ఏం అర్థం కాదు. అప్పుడు మేము ఏమన్నా తాగేవాను కదా, ఆ గంజాయి మత్తులో ఉండి మేము ఏమన్నా తాగితే కనుక ఫుల్గా నాకు తనామన అంటూ ఉండదు. అంటే ఒకసారి అంటే ఇప్పుడు తల్లి పీకలకు వచ్చేస్తాం, మీ తండ్రుల పీకలకు వస్తాం. అంటే ఇప్పుడు అటాక్ చేసే టైంలో మీరు
ఇక్కడ పెట్టుకుంటారా వేరే అంటే నోట్లో కూడా పెట్టుకుంటారని చెప్తున్నారు. అసలు నోట్లో ఏ విధంగా పెట్టుకుంటారు ఒకసారి చూపించగలరా మీరు? పెట్టుకోవడం అంటారు మరి చూపించలేదు మరి మీ అంతా మీరు మీడియా కాబట్టి నేను చూపించవచ్చు. ఒకసారి ఇది అందరికి మీరు అందరూ గ్రహించుకోవాలి ఇది. ఒకసారి మీరు నోట్లో పెట్టుకుంటే అంటే నోట్లో తీసి కూడా అటాక్ చేస్తూ ఉంటారు కదా కొంతమంది, అది ఎలా పెట్టుంటే ఒకసారి చూపించండి. ఒకసారి మీకు ఇప్పుడు మీకు అవసరం కాబట్టి నేను చూపిస్తున్నాను అంతవరకే. చూపించండి ఒకసారి, ఎందుకంటే ఇది జనాలకి ఉపయోగపడేది. చూపించండి ఒకసారి. అంటే పార్టీ పరంగా కానీ ఏదైనా కానీ ఓకేనా, ఇది అందరూ దీన్ని చాలా గ్రహించుకోవాలి. ఓకే ఒకసారి చూపించండి. గంజాయి బ్యాచ్ కానీ ఒక బ్లేడ్ బ్యాచ్ కానీ ఇగో ఒకసారి చూపించండి. ఒక బ్లేడ్ అనేది ఇలా తీసి చేతి వేల మధ్యలోంచి కానీ జీన్స్ ప్యాంట్ మధ్యలోంచి కానీ ఇలా తీసి నోట్లో ఎలా పెట్టుకుంటారు, నోట్లో కూడా పెట్టుకుంటారు. ఒకసారి చూడొచ్చు నోట్లో కూడా వాళ్ళు నోట్లో అంటే మనం అసలు పెట్టుకోవాలంటే చాలా భయపడిపోతున్నారు, కానీ వాళ్ళు బ్లేడ్ని ఎంత ధైర్యంగా నోట్లో పెట్టుకున్నారు మనం చూడొచ్చు. నోరు క్లోజ్ చేసేసారు. క్లోజ్ చేసిన తర్వాత నిజంగా ఎవరికి కూడా అనుమానం రాదు, ఎందుకంటే ఖచ్చితంగా అనుమానం రాదు, నోట్లో ఏముందో కూడా ఎవరికి తెలియదు. ఇలాంటి సందర్భంలో సడన్గా ఆ పర్సన్ ఎవరైతే అటాక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఎదురుగా వచ్చినప్పుడు నోట్లో నుంచి ఆ బ్లేడ్ తీసేసి బయటకు తీసేసి అతని మీద ఒక్కసారి దాడి చేస్తారు. ఒకసారి చూడొచ్చు. అదే విధంగా సైలెంట్గా అంటే నలుగురు ఉన్నప్పుడు సైలెంట్గా ఆ బ్లేడ్ చూడొచ్చు. పళ్ళ మధ్యలో కూడా పెడుతున్నటువంటి దృశ్యాలు మనం బ్లేడ్ బ్యాచ్కి సంబంధించినటువంటి అంటే చూడండి లోపల ఒక ఆయుధం ఉంది అనే అనుమానం ఎవరికి రాకోకుండా వాళ్ళ బ్లేడ్ బ్యాచ్కి సంబంధించినటువంటి వాళ్ళు చేసే విధానం చూస్తే కనుక ఒకసారి నోట్లోంచి బయటకు తీస్తున్నట్టు చూడొచ్చు. నోట్లోంచి బయటికి అలా తీసి సడన్గా అటాక్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ బ్లేడ్ బ్యాచ్కి సంబంధించి ఒకవేళ మీరు అటాక్ చేస్తే కనుక మీకు ఎక్కడ దాడి చేయాలి, ఎక్కడెక్కడ చేయాలనేది ముందుగా మీకు తెలుస్తుందా? ముందు ఎక్కడ అటాక్ చేస్తారు అసలు? ఓన్లీ తీవ్ర గాయాలు మాత్రం ఏమండి ఈ పేకల మీద ఒకటి, ఈ చెంపల మీద ఒకటి, ఓకే ఈ పేకల మీద చెంపల మీద ఒకటి, ఇక్కడ ఒకటి ఈ పేకల దగ్గర ఓకే లేదనుకోండి వాళ్ళు ఏమైనా టీషర్ట్ కనుక అలా అయితే కనుక జబ్బల దగ్గర ఒకటి. మనకుంది ఎన్ని లేయర్స్ 7 లేయర్స్ అవన్నీ తెగిపోతాయి లోపల. ఒకవేళ నరం కనుక ఉందనుకోండి అది కూడా కట్ అయిపోయింది. ఓకే అంటే ముందు మీరు టార్గెట్ పెట్టుకుంటారా పలానా చోట అటాక్ చేయాలి మెడ మీదో లేకపోతే ఇంకొక స్పాట్లో అటాక్ చేయాలని ముందుగా డిసైడ్ అయి ఉంటారా? అవన్నీ మేము చెప్పలేము. అవన్నీ మాకంతా మత్తు అంతే, ఆ మత్తు వరకే. అవన్నీ గంజాయి కానీ ఏదైనా మందు అంటే మామూలుగా ఒక అరగంట గంట ఉండిద్ది, 2 గంటలు ఉండిద్ది. గంజాయి అనుకో మాకు 6 గంటలు 7 గంటలకు మాకు అలాగే ఉంటుంది మొత్తం అంతా. అంటే ఒకవేళ అంటే ప్రాణాలు తీసే ప్రయత్నం జరుగుతుందంటే ఒక బ్లేడ్తో ప్రాణాలు కూడా తీసేయచ్చా మనిషి? ఎందుకు తీయకూడదు, తీసేస్తాం, మా ఇష్టం. అది చేతులు ఏంటి బ్లేడు, ఇది సర్జరీ బ్లేడ్ కంటే ఇది చాలా పొదినైంది. దీని మీద ఏంటి ప్లాట్ను పూత. ఆ పూత కనుక అది బ్లేడ్ కనుక తెగిందనుకో నరాలు ఎన్ని కట్ అయిపోతాయి. అంటే నరాల మీద కూడా అటాక్ చేస్తారా మీరు? చేస్తాం. అంటే స్పాట్ మీరు అనుకున్న తర్వాతే ఈ ప్లాన్ చేసుకున్న తర్వాతే అటాక్ వెళ్తారా? మేము ఎన్ని ప్లాన్లు గ్లీన్ల గురించి మీకు చెప్పాలంటే చెప్పలేం. మాకు ఏ రాజకీయ నాయకుడు పార్టీ కనుక ముందు కనుక ఇప్పించినా మాకు అన్ని ఏమి ఉండవు. మేము ఓన్లీ మత్తులో ఉండి కోస్తాం అంతవరకే. అంటే ఏ పార్టీ నాయకుడు ఆడు ఏడు మా దగ్గర ఏమి ఉండదు. అంటే పలానా వ్యక్తి మీద దాడి చేయాలంటే దాడి చేసేస్తారు అంతేనా? మాకు ముందు ఇప్పించిన వాళ్ళు ఎవరో వాళ్ళు మాకు పోసుకొచ్చినట్టు మాకు చెప్తారు. అది చెప్పినప్పుడు మేము ఏం చేస్తాం అంతే. అంటే సడన్ గా ఇట్లా అనేస్తారు అంతే, ఇలా అంటాం అంతే. అంటే మీరు దాడి చేసిన తర్వాత మీరు దొరికే ఛాన్స్ ఉంటుందా? దాడి చేసిన తర్వాత దొరికే ఛాన్స్ ఉంటుందా? దాడి చేసిన తర్వాత మీరు దొరికే అవకాశం ఉంటుందా? ఎవరు చేశారు ఏంటనేది అవన్నీ మనం చెప్పలేం. అవన్నీ ఇంటెలిజెన్స్ వాళ్ళు వీళ్ళందరూ పోలీసు వాళ్ళు ఎవరో ఆ పోలీసు వాళ్ళు సీసీ కెమెరా ఫోటో చూసి పట్టుకోవడం తప్ప దొరికే ఛాన్స్ అయితే ఉండదు. ఎవరి తరం కూడా కాదు, ఆఖరికి దేవుడి తరం కూడా కాదు. ఎవడే రాని ఇప్పుడు మేము దాడి చెప్పి మేము ఏమన్నా అందులో గుంపులో గోవిందా మేము కోచేస్తాం వెళ్ళిపోతాం అంతే, మా ఇష్టం అది. ఇతని చేతిలో కూడా ఉందో చూడవచ్చు. ఇద్దరు కూడా బ్లేడ్ బ్యాచ్కి సంబంధించినటువంటి గతంలో చాలా దాడులు చేసిన అనుభవం ఉంది, కానీ ఇప్పుడు వీళ్ళంతా కూడా మారిపోయారు. కాబట్టి ఒకసారి డెమో చూపించడానికి వీళ్ళతో చేయించే ప్రయత్నం చేస్తాం. ఈ బ్లేడ్ ఇతని చేతిలో ఉన్న బ్లేడ్ మనం ఒకసారి చూస్తే కనుక ఈ బ్లేడ్ సాయంతోనే బ్లేడ్ బ్యాచ్ అటాక్ చేస్తారు. ఇట్లా మొత్తం ఫుల్ బ్లేడ్ కాకుండా హాఫ్ బ్లేడ్గా వీళ్ళు కట్ చేసుకుని వేళ్ల మధ్యలో చూడొచ్చు. ఇక్కడ వేళ్ల మధ్యలో అలా పెట్టుకుని ఎక్కడైతే అటాక్ చేయాలనుకున్న ముందు మెడ మీద టార్గెట్గా పెట్టుకుంటే, ఎందుకంటే అది చాలా సున్నితమైన పార్ట్ కాబట్టి మెడ మీద అటాక్
అటాక్ చేసే ప్రయత్నం చేస్తారు. తర్వాత అవకాశం ఉంటే నరాల మీద, అంటే చేతివి నరాల మీద కూడా అటాక్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎవరికి అనుమానం రాకుండా వేళ్ల మధ్యలో పెట్టుకుంటారు. రెండో సీక్రెట్ స్పాట్ ఏంటంటే నోట్లో నాలుక కింద పళ్ళ పక్కన దవడ మధ్యలో పెట్టుకుంటారు. ఎవరికి అనుమానం రాకుండా ఈ విధంగా బ్లేడ్ బ్యాచ్ అయితే ఖచ్చితంగా దాడులు చేసే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు, ఆ సంచలన ఆరోపణల నేపథ్యంలో బ్లేడ్ బ్యాచ్కి సంబంధించినటువంటి ఇది అంటే రియాలిటీ ఎలా ఉంటుంది, బ్లేడ్ బ్యాచ్ అసలు వాళ్ళు బ్లేడ్ ఎక్కడ పెట్టుంటారు, ఎక్కడ దాడి చేస్తారు, ఏ విధంగా దాడి చేస్తారు అనే అంశాలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. కెమెరా పర్సన్ నానితో రాజేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.